ఓం శ్రీమాత్రే నమః. శ్రీ సీతారాముల వారి కళ్యాణం దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాటి రాత్రి రాములవారి కళ్యాణం. రాత్రి వేళ రాములవారి కళ్యాణం ఒంటిమిట్టకే ప్రత్యేకమైనది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం తెలుగునాట ఆనవాయితీ. దానికి పునాది భద్రాచలంలో ఏర్పడిందని చెప్తారు. తెలుగుదేశంలో మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి నాటి రాత్రి రాములవారి కళ్యాణం జరుగుతుంది. ఆ ఒంటిమిట్ట గురించి చెప్పుకోవడం మొదలు పెడితే చాలా విశేషాలే వినిపిస్తాయి. రాముడు అయోధ్యాపురిలో జన్మించిన వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని అంటారు. అందుకే శ్రీలంక వరకు దక్షిణ భారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి. ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అన్న పేరు ఉంది. ఆ ఏకశిలకు దగ్గరలోనే మృకండు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట. రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. రాములవారు ఇక్కడ నిలిచిన సమయంలోనే సీతాదేవికి విపరీతమైన దప్పిక కలిగిందట. అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతాళంలోకి సంధించగా మంచినీట ఊరిందని చెప్తారు. అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని, రాములవారు నిలబడిన చోటే కోదండ రామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. ఏకశిలకి రామునికి మధ్య గల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో ఒంటడు మిట్టడు అనే స్థానిక బోయల సాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపచేశారట. అందుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అన్న పేరు స్థిరపడిందంటారు. ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు 3 ఒకటే శిలలో చెక్కడం విశేషమైనది. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో విచిత్రం. రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారని, అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెప్తూ ఉంటారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది. పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడని, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెప్తారు. ఈ విశేషాలన్నీ ఒక ఎత్తైతే శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రి వేళ కళ్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు. పగటి వేళ తాను రామ కళ్యాణాన్ని చూడలేకపోతున్నా అని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు రాములవారు ఇక్కడ రాత్రివేళ కళ్యాణం జరిగేలా వరాన్ని ఒసగారని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగర రాజులు తమ కులదైవానికి తృప్తి కలిగేలా రాత్రివేళ కళ్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని చెప్తారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణం చతుర్దశి నాటి రాత్రి పౌర్ణమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతాయి. జై శ్రీరామ్.